నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 సంవత్సరం ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుందో మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు పూర్ణిమ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ధనస్సు రాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ముందు ఫస్ట్ కెరియర్ తీసుకుంటే మెయిన్గా ఉమెన్ కార్డ్ వచ్చిందండి. సో అంటే వాళ్ళు కెరియర్లో బాగా సక్సెస్ అవుతారు ఈ సంవత్సరం. వాళ్ళు కనుక ఏదైనా జాబ్ చేస్తుంటే జాబ్ పరంగా మంచి ఆపర్చునిటీస్ రావడం, కొత్త ఆపర్చునిటీస్ రావడం కానీ ఉంటాయి. అండ్ ఓవరాల్గా ఎవరికైనా కానీ కెరియర్లో మంచి ఆపర్చునిటీస్ ఈ సంవత్సరం చూస్తారు. అంటే కొత్త జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ ఏదైనా వీళ్ళు ప్రమోషన్స్ కోసం కనుక చూస్తుంటే ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. చాలా బాగుందని చెప్పచ్చు. నెక్స్ట్ బిజినెస్ తీసుకుంటే బిజినెస్ కూడా వీళ్ళకి మనీ కార్డ్ వచ్చింది కాబట్టి బిజినెస్ పరంగా మంచి లాభాలు ఉంటాయి. ఈ సంవత్సరం గ్రోత్ ఉంటుంది. వీళ్ళు చేస్తున్న బిజినెస్లో మంచి గ్రోత్ రావడము, మనీ అమౌంట్ రావడము, వీళ్ళు అనుకుంటున్న బిజినెస్ కూడా వీళ్ళు అంటే ఇప్పటిదాకా సక్సెస్ అవ్వలేదు, ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా సక్సెస్ కూడా అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ రిలేషన్షిప్ తీసుకుంటే కొంచెం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ఈగో ప్రాబ్లమ్స్ అయితే ఇయర్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి వీళ్ళకి. దాని నుంచి వీళ్ళు ఖచ్చితంగా ఓవర్కమ్ అయితే అవ్వాలి, లేకపోతే అది కొంచెం ఇష్యూస్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు? వ్యాపారాలు బాగా కలిసి వస్తుందండి వీళ్ళకి. మెయిన్గా మనీకి సంబంధించింది ఏదైనా చేయొచ్చు. అంటే ఏదైనా స్టాక్ మార్కెట్లో కానీ ఏదైనా రియల్ ఎస్టేట్ బాగుంటుంది. మంచి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. వీళ్ళకి కలిసి వస్తుంది. మెయిన్గా అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళకి, స్టాక్ మార్కెట్ వాళ్ళకైతే బాగుంటుంది. అలాగే గోల్డ్ బిజినెస్ చేసే వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళాలండి. ఎందుకంటే కొంచెం ఈ ఇయర్ వీళ్ళకి చిన్న చిన్న ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి ఈ బిజినెస్లో. ఎక్కువ ఆలోచించి, అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా దాని నుంచి తొందరగా ఎక్కువ నెగిటివిటీకి వెళ్ళకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వీళ్ళ బిజినెస్ అనేది కొంచెం డెవలప్ అయ్యే ఛాన్స్ అయింది. బట్ ఏదైనా కొంచెం ఈ ఇయర్ అయితే ఇష్యూస్ అయితే వీళ్ళకి కనిపిస్తున్నాయి, కొంచెం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. వ్యవసాయ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళు అనుకున్నంతగా మనీ వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదండి. అంటే ఓన్లీ 50% వీళ్ళు అగ్రికల్చర్లో బాగా రాణిస్తారు. ఈ సంవత్సరం కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు వీళ్ళకి. పంటలు కానీ ఆ విషయంలో అంత పాజిటివిటీ అయితే కనిపించట్లేదు వీళ్ళకి. అంటే ఓన్లీ 50% బాగుందని చెప్పొచ్చు. మరి ఈ రాశి వారిలో పొలిటీషియన్స్కి ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంటుందండి. అంటే షైన్ అవుతారు అండ్ మంచి ఆలోచనలతోటి ముందుకు వెళ్తారు. అందరినీ కలుపుకోవడానికి కూడా ట్రై చేస్తారు. అండ్ బయట వాళ్ళ నుంచి కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పచ్చు. అలాగే వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం అనుకున్నట్టుగా వెంటనే అమౌంట్ రాకపోవడము అలాంటివి కొంచెం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని విషయాల్లో వీళ్ళకి ఎక్కువ డిలేస్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వీళ్ళు ఈ టైంకి అమౌంట్ రావాలి, ఈ టైంకి లోన్ రావాలి అనుకుంటే ఆ టైంకి రాకపోవడము, కొంచెం లేట్ అవ్వడము, ఇలాంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వీరికి హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అయితే హెల్త్ వైజ్ రావచ్చండి వీళ్ళకి ఇయర్. సో ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా ఇష్యూ వచ్చినా కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, కన్సల్ట్ చేయడం అయితే బెటర్. ఎందుకంటే ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా చిన్న చిన్న సమస్యలు, ఫీవర్స్ కానీ అలాంటి పెద్ద సమస్యలు అయితే కనిపించట్లేదు, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. వీరికి ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అనేసి అంటారు?
చాలా మంచి సపోర్ట్ ఉంటుందండి వీళ్ళకి అందరి నుంచి. అండ్ ఆ సపోర్ట్ కూడా వీళ్ళు తీసుకొని ముందుకు వెళ్తారు. చాలా బాగుంటుంది వీళ్ళకి ఇయర్. ఫ్యామిలీకి సంబంధించి మ్యారేజ్ లైఫ్ కానీ అది చాలా మంచి ఎక్సలెంట్గా ఉంటుంది వీళ్ళకి ఇయర్ అని చెప్పచ్చు. మరి అలాగే స్టూడెంట్స్కి కానీ స్టేట్స్కి వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం ఎక్కువ వీళ్ళు హోల్డ్ అంటే ప్రతిదానికి భయపడడం అనేది కొంచెం కనిపిస్తుంది. అనవసరం ఏ ఇష్యూ లేకపోయినా సో ఆ ఇష్యూ అన్నెసరీగా భయాలు ఎక్కువైతే ఉంటాయి వీళ్ళకి. సో ఆ భయం నుంచి ఫస్ట్ వీళ్ళు బయటికి వస్తేనే వీళ్ళకి ఎంత పాజిటివ్గా ఉంటుందని చెప్పచ్చు. అలాగే న్యూ హౌస్ పర్చేస్ చేయాలి అనేసి అనుకున్నా, లేదంటే న్యూ వెహికల్ పర్చేస్ చేయాలి అనుకున్నా చేసే అవకాశం ఉంది అంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. వీళ్ళకి న్యూ హౌస్ కూడా వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా బాగుంటుందని చెప్పచ్చు ఈ ఇయర్ అయితే వీళ్ళకి. వీళ్ళు అనుకున్నట్టుగానే వీళ్ళు ఎలాంటి హౌస్ కోసం చూస్తున్నారో సో అలాంటి హౌసే వీళ్ళకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరి ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా? కొంచెం అంటే ఈ ఇయర్ అయితే అంత అవకాశాలు కనిపించట్లేదు. బట్ వేరే వాళ్ళ ద్వారా కూడా వీళ్ళకి ఇంకా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అంటే అదర్ సైడ్ నుంచి కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ రావడము, ఏదైనా చీటింగ్స్ జరగడము ఇలాంటివి కొంచెం అవకాశాలు అయితే ఉన్నాయి. కేర్ఫుల్గా ఉంటేనే బెటర్ అని. లేకపోతే వీళ్ళకి ఇంకా ఇష్యూస్ ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి వివాహ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు, అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు, జరిగే అవకాశం ఉంది అనేసి అని అంటారా? స్ట్రాంగ్గా ఉంటారండి. సో జరుగుతుంది వీళ్ళు అనుకున్నవైతే. ఈ ఇయర్ పిల్లల కోసం చూసే వాళ్ళకైతే చిల్డ్రన్స్కి చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం వేరే వాళ్ళ ద్వారా చిన్న చిన్న ఫైట్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ థర్డ్ పర్సన్స్ ద్వారా వీళ్ళకి ఇబ్బందులు అయితే ఉంటాయి. అన్నెసరీగా ఎలాంటి గొడవల్లో ఇరుక్కోకుండా ఉంటేనే బెటర్ అండి. లేకపోతే అది ఇంకా మిస్అండర్స్టాండింగ్ ఇంకా వేరే దానికి దారి తీసే అవకాశం ఉంది. సో ఎంత సైలెంట్గా ఉంటే అంత బెటర్ వీళ్ళకి. అలాగే ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తారా? మెయిన్గా ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్లకుండా ఉంటే బెటర్. అండ్ వేరే వాళ్ళ ద్వారా కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సో వాళ్ళ నుంచి కేర్ఫుల్గా ఉండాలి, మెయిన్గా బయట పర్సన్స్ నుంచి వీళ్ళు. అలాగే మన ధనుస్సు రాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేసి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.